మద్యం అక్రమ కేసులో 11 కోట్లు సీజ్ చేశామంటున్న సిట్ వాదనలో బలమెంత? అసలు ఆ డబ్బు సిట్ చెబుతున్నట్లు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిదేనా? ఆ డబ్బు నాది కాదని కేసిరెడ్డి కోర్టులో పిటిషన్ వేయడంతో సిట్కు ఎందుకు చెమటలు పడుతున్నాయి? ఈ డబ్బును వీడియోగ్రఫీ చేయడంతో పాటు ఆ నోట్లను ఇతర నోట్లతో కలపొద్దని కోర్టు ఎందుకు ఆదేశాలిచ్చింది? అట్టపెట్టెలో దొరికిన ఈ డబ్బుపై ఎందుకు ఇంత వివాదం చెలరేగుతోంది? అసలు ఈ డబ్బు దొరికిన ఫామ్ హౌస్ యజమాని తీగల విజేందర్ రెడ్డిని ఎందుకు పోలీసులు విచారించలేదు? విజేందర్ రెడ్డి తీగలాగితే టీడీపీ డొంక ఎందుకు కదులుతోంది? సాక్షి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. మద్యం కేసులో సిట్ అధికారులు అబద్ధాలు చెబుతున్నారా? హైదరాబాద్లోని ఫామ్ హౌస్ లో దొరికిన 11 కోట్ల నోట్ల కట్టల వెనుక వాస్తవాలు వేరే ఉన్నాయా? ఈ నోట్ల కట్టల వెనుక రాజకీయ కుట్ర ఉందా? డబ్బు దొరికిన ఫామ్ హౌస్ యజమాని విజేందర్ రెడ్డి ఎవరు? అసలు ఈ డబ్బు ఆ ఫామ్ హౌస్ లోకి ఎక్కడి నుంచి వచ్చింది? వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి ఈ డబ్బుకు ఉన్న సంబంధం ఏంటి? టీడీపీ సీనియర్ నేత తీగల కృష్ణారెడ్డికి మద్యం కేసుతో ఉన్న లింకులు ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ డబ్బు విజేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో దొరికితే ఎందుకు ఆయన్ను అరెస్ట్ చేయలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీగల విజేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో డబ్బు కట్టలుగా దొరికితే ఆయనపై సిట్ ఎందుకు విచారణ చేపట్టలేదు అనేది కీలకంగా మారింది. మద్యం అక్రమ కేసులో 11 కోట్ల రూపాయలు దొరికాయనేటువంటి సిట్ ఏదైతే ఒక కథ చెప్తుందో దానికి సంబంధించినటువంటి ఒక రహస్యం మీకు చెప్తాను. చాలా స్పష్టంగా ఈ 11 కోట్ల రూపాయల పైన పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది. ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి ఇది నా డబ్బు కాదు అని చెప్తున్నారు. అయితే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డబ్బు ఫామ్ హౌస్లో ఎవరు పెట్టారనేటువంటి దాని మీద ఒక థరో ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది చాలామంది చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం నేను శంషాబాద్ మండలం కాచారం విలేజ్లో ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్లో దాదాపు 20 ఎకరాల ఫామ్ హౌస్ ఇది. ఈ ఫామ్ హౌస్లోనే 11 కోట్ల రూపాయలు ఒక అట్టపెట్టెల్లో దొరికాయి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులు ఒక లేఖ విడుదల చేశారు, ఒక ప్రకటన విడుదల చేసి దాని ఆధారంగా కొన్ని వీడియోస్ కూడా విడుదల చేశారు. అయితే ఈ మొత్తం ఈ ఫామ్ హౌస్లోకి 11 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ ఫామ్ హౌస్ ఎవరిది అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. ఇది తీగల విజేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిది. ఎవరి తీగల విజేందర్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీలో ఇంకా కొనసాగుతున్నటువంటి వ్యక్తి తీగల కృష్ణారెడ్డి సోదరుని కుమారుడే ఈ విజేందర్ రెడ్డి. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటి చాలా కన్ఫర్మ్గా అర్థమవుతోంది. నేను ఒకసారి ఈ ఫామ్ హౌస్ చూపెడతాను మీకు. ఈ ఫామ్ హౌస్ దాదాపు 20 ఎకరాలు ఉంది. ఈ ఫామ్ హౌస్ చాలా కాలంగా వంశపారంపర్యంగా పూర్తిగా మనం చూడొచ్చు. ఇక్కడ వీళ్ళకు సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్ విజేందర్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించిన ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్ నుంచే ఈ మొత్తం డబ్బులు అనేటువంటివి సేకరించాము అనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. సో ఈ డబ్బు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనేటువంటి దాని మీద డెఫినెట్గా పెద్ద ఎత్తున ఒక అనుమానం వ్యక్తమవుతోంది. ఈ డబ్బు నాది కాదు, ఈ డబ్బుకు సంబంధించినటువంటి మొత్తం ఒక ఎంక్వైరీ చేయించాలి అనేటువంటిది ఎవరైతే రాజ్ కసిరెడ్డి కోర్టులో వేశారు. కోర్టు కూడా చాలా స్పష్టంగా దానికి సంబంధించి ముఖ్యంగా ఆ నోట్లు ఏ బ్యాంకు నుంచి ట్రాన్సాక్ట్ చేశారు, ఏ బ్యాంకు నుంచి ఆ నోట్లు అనేటువంటివి రిలీజ్ అయ్యాయి అనేటువంటిది దాన్ని వెరిఫై చేయాలి. దాని వీడియోలు అదేవిధంగా దాని బ్యాచ్ నెంబర్లను పూర్తిగా తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి ఆ బ్యాచ్ నెంబర్లు ఎక్కడ ఉన్నాయో ఆ బ్యాచ్ నెంబర్లు కూడా భద్రపరచాలి. ఆ డబ్బు అనేటువంటిది స్టేట్ బ్యాంక్లో పెట్టకూడదు అనేటువంటి ఒక ఆదేశం అనేటువంటిది ఏసీబీ కోర్టు నుంచి వచ్చింది. సో ఈ డబ్బు పైన రాజ్ కసిరెడ్డి ఎక్కడైతే అనుమానాలు వ్యక్తం చేసిండో ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి అనుమానం చాలా స్పష్టంగా వ్యక్తం అవుతుంది. చాలా క్లియర్గా ఈ ఫామ్ హౌస్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈ ఫామ్ హౌస్ అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు తీగల కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఈ మొత్తం ఆయన సోదరుడికి సంబంధించినటువంటిది ఈ ఫామ్ హౌస్ తీగల విజేందర్ రెడ్డి. నేను ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను. రోడ్డు మీద ఉన్నాను ప్రస్తుతం. మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యేటువంటి విధంగా ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది చాలా క్లియర్గా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. నా రైట్ సైడ్ ఫామ్ హౌస్ మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇది ఫామ్ హౌస్. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 20 ఎకరాల ఫామ్ హౌస్ నుంచే మొత్తం డబ్బు అనేటువంటిది చాలా క్లియర్గా పోలీసులు సిట్ అధికారులు ఇక్కడ నుంచి మేము స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నారు. మరి ఇది ఎవరిది? లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటిది మొత్తం ఒక ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్. నేను ఈ కాలేజ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్స్ అవుతున్నాయి. ఈ కాలేజ్ విజేందర్ రెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్. ఈ కాలేజ్ నుంచే డబ్బు వచ్చింది అనేటువంటిది ఒక అనుమానం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా తనకు సంబంధించినటువంటి కాలేజ్ ఎదురుగానే దాదాపు ఈ మొత్తం ఏదైతే కాలేజ్ ఉందో ఈ కాలేజ్ ఎదురుగానే తీగల విజేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఉంది. సో ఆ ఫామ్ హౌస్లోకి ఇక్కడ నుంచి డబ్బు వెళ్ళింది అనేటువంటి అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఆ కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. సో ఏదైతే ఈ ఫామ్ హౌస్ ఉందో ఇది కాలేజ్కు అటాచ్ అయి ఉన్నటువంటి ఫామ్ హౌస్.
తీగల విజయేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు ఉన్నారో, దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో ఆయన కొనసాగుతున్నాడో, ఆయన సోదరునికి సంబంధించినటువంటి తీగల విజయేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ నుంచి డబ్బులు ఏవైతే సిట్ అధికారులు మొత్తం సేకరించారో ఆ తర్వాత ఇప్పటి వరకు తీగల విజయేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి సిట్ నోటీసులు ఇవ్వలేదు, ఆయనను అరెస్ట్ చేయలేదు. ఈ డబ్బు మీ దగ్గర ఎందుకుంది అని ఇప్పటి వరకు అతన్ని ప్రశ్నించలేదు. ఇక్కడే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ కాలేజ్ ఏదైతే ఉందో ఈ కాలేజ్ నుంచి డబ్బు వచ్చింది, అడ్మిషన్ సందర్భంగా ఈ మొత్తం డబ్బు ఏదైతే ఉందో దానిని తీసుకెళ్లి ఫామ్ హౌస్లో పెట్టారు. ఇది తీగల విజయేందర్ రెడ్డికి సంబంధించినటువంటి డబ్బు అనేటువంటి అనుమానాలు చాలామంది, రాజకసిరెడ్డితో సహా చాలామంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నేను ఆ కాలేజ్ దగ్గర ఉన్నాను, ఫేమస్ కాలేజ్. ఈ కాలేజ్లో అడ్మిషన్స్ ప్రక్రియ జరుగుతున్నటువంటి సమయంలోనే ఈ డబ్బు మొత్తం వచ్చింది అనేటువంటి చెప్తున్నారు. అందుకే రాజకసిరెడ్డి ఈ కేసులో ఏవైతే నోట్ల కట్టలు ఉన్నాయో ఆ నోట్ల కట్టల్ని మీరు పరిశీలించాలి, వీడియోగ్రఫీ చేయాలి అనేటువంటి చెప్తున్నారు. ఇది కాలేజు, వర్ధమాన్ కాలేజ్ దగ్గర నేను ఉన్నాను. ఈ కాలేజ్ నుంచే డబ్బు వచ్చింది, తీగల విజయేందర్ రెడ్డికి సంబంధించినటువంటి డబ్బు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో తీగల విజయేందర్ రెడ్డిని ఇప్పటివరకు పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడము, ఆయనను అరెస్ట్ చేయకపోవడము, ఆయనను విచారించకపోవడం, ఈ కేసు దాదాపు 6 నెలలుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 6 నెలలుగా ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది. 90 రోజులకు పైగా రాజకసిరెడ్డి ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడు, అరెస్ట్ అయి ఉన్నాడు, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు. 6 నెలలుగా రాజకసిరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు అతని డబ్బు ఒకవేళ విజయేందర్ దగ్గర ఉంటే ఎందుకు విజయేందర్ రెడ్డి ఇప్పటివరకు పోలీసులకు చెప్పలేదు అనేటువంటిది కూడా అనుమానం వ్యక్తమవుతున్నాయి. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ కాలేజ్ నుంచి డబ్బు వచ్చింది అనేటువంటిది చాలా క్లియర్గా చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఇన్వెస్టిగేట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పూర్తిగా ఒక అవతల మనం చూడొచ్చు, ఏదైతే ఈ విలేజ్ కాచారం కావచ్చు, లేకుంటే శంషాబాద్ నుంచి పూర్తిగా అవుట్స్కట్లో ఉన్నటువంటి విలేజ్, సీసీటీవీస్ కూడా కేవలం కాలేజ్కు సంబంధించినవి ఉన్నాయి, బయట ఎక్కడ కూడా సీసీటీవీ కనబడట్లేదు. సో తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి బంధువు ఇంట్లో మొత్తం డబ్బులు దొరికాయి, మొత్తం ఈ డ్రామా అంతా తెలుగుదేశం పార్టీ నడిపిస్తుంది అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుంది. చాలా స్టోరీ ఉంది దీని వెనకాల, నేను దాన్ని కూడా మీకు రివీల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ మొత్తం వ్యవహారంలో తీగల విజయేందర్ రెడ్డి వ్యవహారం పూర్తి అనుమానాస్పదంగా ఉంది. తన ఫామ్ హౌస్ లో డబ్బులు ఉన్నా విజయేందర్ రెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వలేదు అనే విషయంపై ఇప్పటి వరకు ఎవ్వరూ ప్రశ్నించడం లేదు. గత కొంతకాలంగా విజయేందర్ రెడ్డిని ఏపీ సిట్ అధికారులు అనధికారికంగా విచారించినట్లు వార్తలు వస్తున్నాయి. విజయేందర్ రెడ్డిని తమకు అనుకూలంగా మార్చుకున్న తర్వాతే సిట్ అధికారులు ఈ 11 కోట్ల కథ అల్లారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి ఇంట్లోనైనా 11 కోట్ల రూపాయలు నోట్ల కట్టల రూపంలో దొరికినప్పుడు ఎవరైనా కావచ్చు, అది సిట్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, బేసిక్గా కొన్ని ప్రొసీజర్స్ పాటించాల్సి ఉంటుంది. మీ ఇంట్లో ఈ డబ్బులు ఎందుకున్నాయి అనేటువంటి క్వశ్చన్ వాళ్ళని అడగాలి. ఆ క్వశ్చన్ అడిగేటువంటి క్రమంలో వాళ్ళను నోటీస్ ఇవ్వాలి, అవసరమైతే వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. కానీ సిట్ చాలా విచిత్రంగా ఈ కేసులో ఎవరైతే కేసిరెడ్డి ఉన్నారో ఆ కేసిరెడ్డికి సంబంధించినటువంటి ఎవరైతే అనుచరుడు ఉన్నారో ఆయన మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని ఆధారంగా మేము ఇక్కడ శంషాబాద్, ఏదైతే శంషాబాద్ మండలము కాచారం విలేజ్ ఉందో అక్కడికి వచ్చాము. ఆ ఫామ్ హౌస్లోంచి మేము డబ్బు సేకరించాము, డబ్బు కట్టలు అందులో ఉన్నాయని చెప్తున్నారు. ఎవరి పేరు మీదైతే ఆ మొత్తం ఫామ్ హౌస్ ఉందో ఆ విజయేందర్ రెడ్డి, తీగల విజయేందర్ రెడ్డిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటువంటి చాలా క్లియర్గా అవుతుంది. వర్ధమాన్ కాలేజ్ కూడా వాళ్ళదే, ఇది ఫేమస్ కాలేజు. ఈ కాలేజీ నుంచే డబ్బు మొత్తము 11 కోట్ల రూపాయలు అక్కడ పెట్టారని చెప్తున్నారు. ఎవరి ఇంట్లోనైనా డబ్బు దొరికినప్పుడు ఆ వ్యక్తిని ఎందుకు ప్రశ్నించలేదు అనేటువంటిది చాలా క్లియర్ క్వశ్చన్ ఇక్కడ. ఎందుకు అతనికి నోటీస్ ఇవ్వలేదు, ఎందుకు అతన్ని అరెస్ట్ చేయలేదు? ఒకవేళ నిజంగానే జూన్, జూలై 2024 నుంచి ఆ డబ్బు మొత్తం కూడా ఎవరైతే తీగల విజయేందర్ రెడ్డి ఉన్నారో ఇదే ఫామ్ హౌస్లో ఉంటే ఆయన తన దగ్గర అంత డబ్బు ఎందుకు పెట్టుకున్నాడు, అది క్యాష్ రూపంలో? ఒకవేళ కేసిరెడ్డిదే అయితే ఈ డబ్బు నా దగ్గర ఉంది అని ఎందుకు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? బేసిక్ క్వశ్చన్. ఎవరి దగ్గరైనా ఇంట్లో 11 కోట్ల రూపాయలు వేరే వ్యక్తి పెట్టినప్పుడు, ఆ వ్యక్తి ఒక కేసులో అరెస్ట్ అయినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఖచ్చితంగా పోలీసులకు ఇచ్చేటువంటి ఒక బాధ్యత ఉంటుంది. తీగల విజయేందర్ రెడ్డి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా వ్యాపారాలు ఉన్నాయి, కోట్ల రూపాయల లావాదేవీలు కొనసాగుతుంటాయి. అటువంటి వ్యక్తికి క్యాష్ అనేటువంటిది పెట్టుకున్నప్పుడు దానికి జవాబుదారీ ఇవ్వాలనేటువంటి ఒక బేసిక్ క్వశ్చన్ తెలుసు. అయినప్పటికీ ఆయన ఎందుకు ఈ 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వలేదు? ఇవ్వని సమక్షంలో అతను కూడా ఇందులో భాగస్వామి అవుతారు. ఎందుకు విజయేందర్ రెడ్డిని ప్రశ్నించలేదు? ఎందుకు ఆయనను పోలీసులు తీసుకెళ్లలేదు? ఎందుకు సిట్ విచారించలేదు? ఒక కాలేజీని నడుపుతున్నటువంటి వ్యక్తి, బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు దీని మీద స్పందించలేదు అనేటువంటిది బేసిక్ క్వశ్చన్. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్తో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి తీగల కృష్ణారెడ్డి
సోదరుడి కుమారుడే విజేందర్ రెడ్డి కాబట్టి డెఫినెట్గా పొలిటికల్ లింక్స్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. డబ్బు ఎక్కడి నుంచి జనరేట్ అయింది అనేటువంటి కనబడుతుంది. బట్ ఇప్పుడు సిట్ ఎందుకు ఈ కాలేజీ నుంచే డబ్బు వెళ్ళలేదు, ఈ కాలేజీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ మీద ఎందుకు విచారించకూడదు అనేటువంటి క్వశ్చన్ రేజ్ అవుతుంది. దీంతో పాటు కొన్ని కొత్త క్యారెక్టర్స్ని ఇందులో తీసుకొస్తున్నారు. వెంకటేష్ నాయుడు అనేటువంటి ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చారు. ఈ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయి అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ డబ్బంతా కూడా వెంకటేష్ నాయుడు చూశాడు అని చెప్తున్నారు. దాని వెనుక కూడా చాలా డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి. వాటి గురించి కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మద్యం కేసులో ఒకదాని తర్వాత ఒకటి సిట్ చెబుతున్న విషయాలు పిట్టె కథలే అని తేలిపోతోంది. ముఖ్యంగా 11 కోట్ల కథపై సిట్ అధికారులు చెప్పిన విషయాల్లో పొంతన లేకుండా పోయింది. ఫామ్ హౌస్లో డబ్బులు అని వీడియోలు ప్రచారం చేయటం మినహా ఈ కేసులో సిట్ అధికారులు ఎలాంటి ప్రోటోకాల్స్ పాటించలేదని స్పష్టమవుతోంది. అంతేకాదు వెంకటేష్ నాయుడు అనే వ్యక్తిని తెర మీదకు తెచ్చిన సిట్ ఆయనకు టీడీపీతో ఉన్న సంబంధాల గురించి ఎందుకు ప్రస్తావించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 11 కోట్ల రూపాయలు మాకు దొరికాయి, ఈ కేసులో పెద్ద ఎత్తున మాకు డబ్బు స్వాధీనమైంది అనేటువంటి ఒక మాటను కోర్టు లోపల సిట్ అధికారులు చెప్తున్నారు. కానీ 11 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి అనేటువంటి దాని మీద సిట్ చెప్తున్నటువంటి ఏదైతే కథ ఉందో అది మొత్తం పూర్తిగా ఏదైతే వాస్తవానికి విరుద్ధంగా ఉంది అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి ఆ డబ్బు విజేందర్ రెడ్డి దగ్గరే ఉంటే విజేందర్ రెడ్డి ఎందుకు దాన్ని పోలీసులకు ఇవ్వలేదు అనేటువంటి ఒక బేసిక్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. విజేందర్ రెడ్డి ఎవరు అనేటువంటి వ్యక్తిని నేను పదే ఎందుకు చెప్తున్నాను అంటే తెలుగుదేశం పార్టీలో దాదాపు 3-4 దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి తీగల కృష్ణారెడ్డి సోదరుని కుమారుడే ఈ తీగల విజేందర్ రెడ్డి. బిజినెసెస్ ఉన్నాయి, పొలిటికల్ లింక్స్ ఉన్నాయి, చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడుకి లోకేష్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. నా వెనకాల ఉన్నటువంటి ఈ వర్ధమాన్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ కాలేజీ నుంచి ఆ డబ్బు వచ్చింది అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అనుమానాలు మాత్రమే, నేను దీన్ని ధృవీకరించట్లేదు. కానీ ఈ అనుమానాలను పూర్తిగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉంది, ఎందుకు వర్ధమాన్ కాలేజ్ నుంచి వచ్చాయంటే ఈ కాలేజీగా ఎదురుగా ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ ఏదైతే కనబడుతుందో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ముందున్నటువంటి ఫామ్ హౌస్ను ఏవైతే ఇక్కడ నుంచి డోర్స్ కనబడుతున్నాయో ఇదే ఫామ్ హౌస్ నుంచి పూర్తిగా ఈ డబ్బుల్ని మొత్తము సిట్ అధికారులు ఇక్కడ నుంచి మేము కలెక్ట్ చేశామని చెప్తున్నారు, ఇక్కడ నుంచే తీసుకున్నామని చెప్తున్నారు. ఈ కాలేజీ యాజమాన్యానికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అది. సో ఈ కాలేజీ యాజమాన్యానికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో డబ్బులు దొరికినప్పుడు ఎందుకు కాలేజీ యాజమాన్యాన్ని అడగలేదు అనేటువంటి ఒక బేసిక్ క్వశ్చన్ రేజ్ అవుతుంది. ప్రస్తుతం నేను వర్ధమాన్ కాలేజ్ దగ్గర ఉన్నాను. ఈ వర్ధమాన్ కాలేజ్లో వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది సిట్ అధికారులు మేము స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి నోట్ల కట్టల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇక రెండో కేసు ఏంటిదంటే ఇది మొత్తం మీద వెంకటేష్ నాయుడు అనేటువంటి ఒక క్యారెక్టర్ని పూర్తిగా పైకి తీసుకొచ్చారు. ఎందుకంటే రాజ్ కేసిరెడ్డి ఈ 11 కోట్లకు సంబంధించినటువంటి నోట్ల బ్యాచ్ నంబర్లు కావాలి, దాని సీరియల్ నంబర్లను పోలీసులు రికార్డ్ చేయాలి, దాని సీరియల్ నంబర్స్ కోర్టు దృష్టిలో తీసుకురావాలి, ఆ నోట్లు ఎప్పుడు ప్రింట్ అయ్యాయో చూడాలి అనేటువంటి ఒక కేసు వేసిన తర్వాత ఇమీడియట్గా ఒక విధంగా సిట్ అధికారులకు నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు పూర్తిగా వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఇమీడియట్గా వెంకటేష్ నాయుడుకు సంబంధించినటువంటి ఒక వీడియోని తీసుకొచ్చారు. ఆ వీడియోలో ఏముందంటే వెంకటేష్ నాయుడు కొంత డబ్బును చూస్తున్నాడు. ఇదే డబ్బును 2024లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఎలక్షన్లో పంపించారు, దీన్ని పంచారు అనేటువంటిది సిట్ చేస్తున్నటువంటి ఆరోపణ. కానీ ఆ డబ్బులో చాలా స్పష్టంగా 2000 నోట్లు ఉండడం అనేటువంటిది పూర్తిగా సిట్ చెప్పినటువంటి కథను పూర్తిగా డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయి. పూర్తిగా కథ అడ్డం తిరిగింది అనేటువంటి రేంజ్లో ఇదంతా జరిగింది. కాబట్టి ఇమీడియట్గా వెంకటేష్ నాయుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అందరూ నాయకులతో చాలా క్లోజ్గా ఉంటాడు, అతను వైఎస్ఆర్సీపీ నాయకుడు అని చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ వెంకటేష్ నాయుడు ఎవరు? చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహితంగా ఫోటోలు దిగినటువంటి క్లోజ్ ఫోటోస్ ఆయన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా నారా లోకేష్తో ఫోటోలు దిగారు, చాలా క్లోజ్గా ఫోటోలు దిగారు. ఎట్ ద సేమ్ టైం రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రితో ఫోటోలు ఉన్నాయి, బాలకృష్ణతో ఫోటోస్ ఉన్నాయి, కేంద్ర మంత్రి పెమ్మసానితో ఫోటోస్ ఉన్నాయి, అదేవిధంగా బాలకృష్ణ అల్లుడు విశాఖ ఎంపీ భరత్తో ఫోటోస్ ఉన్నాయి. ఇంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులతో ఇంకా వరుసగా చెప్పుకుంటూ పోతే చాలా తెలుగుదేశం పార్టీ మంది ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళతో ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫోటోస్ అన్నీ కూడా ఒకటే మాట చెప్తున్నాయి, అతనికి తెలుగుదేశం పార్టీతో డైరెక్ట్గా కనెక్షన్ ఉంది అనేటువంటిది థియరీ ఎస్టాబ్లిష్ అవుతుంది. రెండు థియరీస్ నేను ఇక్కడ చెప్తున్నాను. ఒకటి, నా వెనకాల ఉన్నటువంటి వర్ధమాన్ కాలేజ్ నుంచే ఈ 11 కోట్ల రూపాయలు వచ్చాయి అనేటువంటి అనుమానం ఏదైతుందో దాన్ని విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ కాలేజీ నుంచే మొత్తం డబ్బు నా ఎదురుగా ఉన్నటువంటి ఫామ్ హౌస్లోకి పోయి
పోయింది అనేటువంటిది చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి ప్రశ్న. సో ఈ కాలేజ్ నుంచి వచ్చినటువంటి డబ్బు అయితే దాని మీద సీసీటీవీకి సంబంధించినటువంటి ఎంక్వైరీ ఎందుకు చేయలేదు, ఈ మొత్తం ఏరియాను ఎందుకు దీన్ని ఒక క్రైమ్ సీన్గా చూసి ఇక్కడ పోలీసు భద్రత పెట్టలేదు, ఇక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంకటేష్ నాయుడు థియరీ కూడా పూర్తిగా ఇది అబద్ధము, అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు అనేటువంటిది కూడా తేలిపోతున్నటువంటి ప్రశ్న. సో ఈ వీటినన్నింటినీ ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతోంది. బట్ డెఫినెట్గా ఈ కేసులో చాలా వరకు సిట్ చెప్తున్నటువంటి ప్రకటనల్లో వాస్తవం లేదు అనేటువంటి అనుమానం సామాన్యులకు కూడా కలుగుతోంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నటువంటి స్టోరీని కుక్ చేయాల్సినటువంటి అవసరం సిట్కు ఎందుకు వచ్చింది, ఇటువంటి ఒక కాలేజీ నుంచి ఆ డబ్బు వచ్చిందనేటువంటి ఒక బేసిక్ థియరీని ఎందుకు సిట్ పట్టించుకోలేదు, ఒక వ్యక్తి దగ్గర డబ్బు దొరికినప్పుడు అతనికి నోటీస్ ఇచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పిలిచి ఎందుకు అతని మీద విచారణ చేయలేదు, ఆ డబ్బు క్యాష్ ఎవరింట్లో దొరికిందో ఆ వ్యక్తి ఎందుకు దీనికి బాధ్యుడు కాదు అనేటువంటి థియరీని ఎందుకు తీసుకురాలేదు, ఒక బేసిక్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ను ప్రోటోకాల్ను ఇక్కడ పూర్తిగా సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు సంబంధించినటువంటి అధికారులు ఉల్లంఘించారు, ఇది ఇంటెన్షనల్గా జరిగింది అనేటువంటి అనుమానం వ్యక్తమవుతోంది. డెఫినెట్గా ఈ డబ్బులకు సంబంధించినటువంటి రహస్యం వర్ధమాన్ కాలేజీలో ఉంది, ఇక్కడ నుంచి వచ్చినటువంటి డబ్బు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్లకి వెళ్ళింది అనేటువంటి ఒక రహస్యాన్ని ఛేదించాల్సి ఉంది. అప్పుడే ఈ కేసుకు సంబంధించినటువంటి మొత్తం నిజాలు వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ 11 కోట్లు ఎవరి అని తేలే వరకు ఈ కేసు ఉందా లేదా స్కామ్ అనేటువంటిది కూడా అందరికీ తేలిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 11 కోట్ల లెక్కలోనే నా వెనుకాల ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్లోనే మొత్తం అక్రమ మద్యం కేసు అని ఏదైతే దాన్ని ఒక బ్రాండింగ్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి రహస్యం ఉంది. ఇప్పటికైనా సిట్ అధికారులు ఇక్కడికి వచ్చి ఈ కాలేజీకి ఆ ఫామ్ హౌస్కి ఈ డబ్బులకు ఈ కాలేజీ యాజమాన్యానికి ఉన్నటువంటి సంబంధాన్ని వెలికి తీస్తారనేటువంటిది ఆశిస్తున్నాము. కానీ సిట్ అధికారులు కేవలం కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తున్నారు అనేటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి రోజు రోజుకు సిట్ ప్రవర్తన ద్వారానే మరింత బలపడుతున్నాయనేటువంటిది కూడా అర్థమవుతోంది. ఒక రాజకీయ మోటివేషన్తో, పొలిటికల్ మోటివేషన్తో, రాజకీయ ప్రేరణతో వచ్చినటువంటి కేసు అనేటువంటిది తీగల కృష్ణారెడ్డి సోదరుని కుమారుడి ఇంట్లో దొరికినటువంటి డబ్బుల ఆధారంగానే తేలిపోతుంది అనేటువంటిది చాలామంది పొలిటికల్ పండిట్స్ చెప్తున్నటువంటి మాట. ఇది ఈ మొత్తం కేసుకు సంబంధించి అసలు అక్రమ లిక్కర్ కేసు అనేటువంటిది ఏదైతే చెప్తున్నారో, మద్యం కేసు ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించినటువంటి వాస్తవం. విలేజ్ క్రాంతితో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్.